ప్రార్థన చేయండి. జై గురు, జై గురు. గురు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మఖద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికాం వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశికాం వేముల రామయార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశికాం శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరకిత సిద్ధాంతం పరమపురుష ప్రబోధకాం శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై, గురు పరంపరముకు జై. నేతి నేతి అను మహావాక్య లక్షణం. నీవు పృథివీయుగావు, నీరగ్నులునుగావు, మారుతముగావు, వ్యోమంబుగావు, శ్రోత్రత్వక్కులుగావు, నేత్ర జిహ్వలుగావు, గ్రాణంబుగావు, వక్త్రంబుగావు, పాణిపాదోపస్థపాయువులునుగావు, ప్రాణములుగావు, శబ్దంబుగావు, స్పర్శ రూపులుగావు, పరగరసములుగావు, గంధంబుగావు, చిత్కలలుగావు, మానసాదులుగావు, కర్మములుగావు, సచ్చిదానంద రూపాత్మ సాక్షివేవు. రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాహ్వా. సర్చక్రములుగావు, షడ్వర్గములుగావు, కామాది శత్రువర్గములుగావు, షట్కోశములుగావు, షడ్భ్రమలునుగావు, షడ్వికారంబుల సరణిగావు, షడ్గుణంబులుగావు, వరషడూర్ములుగావు, షరుడవుగావు, యక్షరుడుగావు, షట్శాస్త్రములుగావు, షట్కర్మములుగావు, సత్తుగావు, సప్తవధాతువులునుగావు, సప్తకోటి మంత్రములుగావు, ఆనందమయుడవేవు. రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాహ్వా. స్వామి రామకృష్ణ పెద్దయ్య హోస్ట్ లో ఉన్నాడు, తీలండి స్వామి. అష్టతనువులుగావు, అష్టాత్మలునుగావు, అష్టాంగ యోగాది నిష్టగావు, అష్టమూర్తులుగావు, అష్టపురములుగావు, అష్టమదములుగావు నీవు, అష్టాబ్జములుగావు, అష్టపాశంబులు, అష్టస్థలంబులు నరయగావు, దశరంధ్రములుగావు, దశనాడులునుగావు, దశవాయుగుణ సంబంధములుగావు, పంచశక్తులుగావాది ప్రకృతిగావు,
సర్వ పరిపూర్ణ చైతన్య సాక్షివీము రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాఖ్వా జై సద్గురు ప్రభు మహారాజు కో జై గురు పరంపరము కో జై జై గురు జై గురు. జై గురు అమ్మ. అందరికి జై గురు. ఎవరైనా ఎంటర్ అయితే వెయిటింగ్ లో ఉంటే ఇక్కడ వెంటనే పడుతుంది. ప్రత్యేకంగా మధ్యలో అయ్యే వాళ్ళకి మాత్రమే సపరేట్ గా చూడాల్సి వస్తుంది. మిగిలిన వాళ్ళకి చూడాల్సిన పని ఏం లేదు. ఎంటర్ ఆల్ అంటే అందరినీ అనుమతించు అనేది కొట్టింటాం ఫస్ట్ లో. మళ్ళా మధ్యలో కార్యక్రమం మొదలైనిచ్చి ఎంటర్ అయ్యే వాళ్ళకి మాత్రమే పలానోళ్ళు వెయిటింగ్ లో ఉన్నారు అనేది చూసుకోవాల్సి వస్తుంది. ఇది చెప్పుకుంటూ మళ్ళీ మధ్యలో చూసుకోవాలి. ఫస్ట్ వచ్చే వాళ్ళకి ఎవరికి కూడా వెయిటింగ్ లో పడితేనే ఆటోమేటిక్ గా వస్తారు. ఇంతవరకు అయితే డిస్ప్లే కాలే ఇక్కడ అయిపోయి వెయిటింగ్ లో ఉన్నట్లు. ఎవరిదైనా సరే ఫస్ట్ టైం లోపల దీని మీద వచ్చే వాళ్ళకి అందరూ ఒకేసారి ఎంటర్ అవుతారు. తర్వాత వచ్చే వాళ్ళు ఒక్కొక్కరి పేరు పడుతుంది. ఇప్పుడు వచ్చినారు. రికార్డింగ్ అయితే అంటుంది కాబట్టి వాళ్ళు వెయిటింగ్ చేస్తున్నారు అనేది కూడా మళ్ళీ ఎవరు ఫోన్ చేస్తే కూడా అది రికార్డ్ అవుతుంది. సరే, మ్యూట్ చేసుకోండి. జై గురు. అందరికీ జై గురు. గురు పరంపరకు జై. నిన్నటి పదార్థంలోనే ఇంకా కొంత మిగిలి ఉంది. సాధనలందు మరిగితే రాకు అని ఎందుకన్నారంటే సాధనలు ఎక్కడ వరకు అవసరము, సాధనల వల్ల ఏమిటి అనేది నిన్ననే వచ్చింది. సాధనలందు మరిగితే రాక ఎందుకన్నారంటే మరలా పిండ బ్రహ్మాండ పద్ధతిగా, ఎరుక పద్ధతిగా జనన మరణ చక్రంలో తిరగవలసినటువంటి అగత్యం ఏర్పడుతుంది. మళ్ళీ కింది స్థాయిలో ఏ సాధనలైతే చేస్తారో ఆ సాధనలలో నుంచి దాటినటువంటి స్థితిలో సాధకుడిగా, ఆ సాధనలు లేనటువంటి స్థితిలో మహావాక్య విచారణలో తానే బ్రహ్మం అనేటువంటి చైతన్య స్వరూపంగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నాడు. మళ్ళీ సాధనలు ఎవరు చేసేది? ఇంకా తాననే వ్యక్తి సర్వవ్యాప్త చైతన్యంలో భాగమై ఉండగా ఇంకా సాధనలు లేవు. మళ్ళీ సాధనల పద్ధతిలో ఏవైతే యోగాలు కానీ ఇతరత్ర చేసే వాటన్నిటికీ వచ్చారనుకో, యజ్ఞయాగాదులు, పూజాది వ్రతులు అన్నీ కూడా అవన్నీ పిండ బ్రహ్మాండ పద్ధతిలో, ఎరుక పద్ధతిలో జరిగినాయి. జనన మరణ చక్రంలో తిరగవలసినటువంటి అగత్యం ఏర్పడుతుంది. మళ్ళీ కిందికి దిగి వస్తే ఏ స్థాయిలో నీవు నిర్ణయమై ఉన్నావో, నువ్వే ఆత్మస్వరూపుడుగా, బ్రహ్మస్వరూపుడుగా ఆ స్థాయిలో నిలబడినటువంటి స్థితిలో ఇంక నీకు సాధనలతో పని లేదు. అక్కడి నుంచి దాటుకోవడమే నీ పని. ఆ దాటించే పని గురువు చూసుకుంటాడు. ఇంకా ఆ తర్వాత గురు శిష్యులు ఇద్దరు లేనివారే. కాబట్టి ఏ సాధన నీకెందుకు వీసానికి పనికిరాదు వినిమాయ అంటే కూటస్థ స్థితి నిర్ణయం పిండ బ్రహ్మాండముల ఐక్యతా సిద్ధి అయినటువంటి కూటస్థం. కూటస్థ స్థితి ఏమైనా జీవుడి స్థితిలో నుంచి ఈశ్వరుడు అయినటువంటి సర్వవ్యాపక చైతన్యంగా ఉన్న ఈశ్వరుడు అనేటువంటి దాంతో కూటస్థమై ఆ స్థితిలో ఉన్నాం. ఇంకా తర్వాత ఏముంది? ఇంకా దేహాత్మభావంతో లేవు కదా. దేహాత్మభావం స్థితిలో నుంచి, జీవుడి స్థితిలో నుంచి, ఆ జీవునికి ఉండే కించిజ్ఞత్వ లక్షణాల స్థితిలో నుంచి బ్రహ్మాండం అంతా ఉన్నటువంటి ఏకైక చైతన్యంగా ఉన్నటువంటి స్థితిలోకి వెళ్ళావు. ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి స్థితిలోకి వెళ్ళావు. ఇంకా అక్కడ కూటస్థుడైన తర్వాత ఆ కూటస్థుని స్థితిలో నుంచి ఈ పంచీకృత అపంచీకృత భాగమై ఉన్నటువంటి సర్వసాక్షిత్వము, సాయుధ్య ముక్తితే నిర్వర్తించబడినటువంటి జీవన్ముక్తి అధికారాన్ని ఇస్తుంది. ఆ కూటస్థుడి స్థితి ఏమిటంటే ఇక్కడి నుంచి పంచీకృతం కాకుండా ఉన్నప్పుడు, పంచీకృతమైన తర్వాత మళ్ళీ అన్నీ వచ్చినాయి. పిండ బ్రహ్మాండములన్నీ వచ్చి అందులో జీవులు,
అందులోనేమో పంచభూతాత్మకమైనవి, ఇక్కడేమో తన్మాత్రలతో కూడినటువంటి నామరూపాత్మక శరీరాలు, స్థూల శరీరాలన్నీ ఏర్పడిన స్థితిలోకి వచ్చాయి. మళ్ళీ ఆ కూటస్థ స్థితిలో ఉన్నప్పుడు సర్వసాక్షిత్వము చేత సాయుధ్య ముక్తి అనేటువంటి నిర్ణయమైనటువంటి జీవన్ముక్తి అధికారిత్వాన్ని ఇస్తుంది. అది ఈ పరిపూర్ణాన్ని తెలుసుకోవడానికి, ఈ పరిపూర్ణ బోధ అందడానికి పిండ బ్రహ్మాండ పద్ధతి అంతా మాయ పద్ధతి అని నిర్ణయం చేయాలి. ఇదంతా మాయేను, ఈ కింద నుంచి విచారించుకుంటా పోయిందంతా ఆఖరుగా పోయిన తర్వాత ఇదంతా మాయ చేత వచ్చినటువంటిది. కళలో వచ్చినటువంటివన్నీ కళ నుంచి మేల్కొంటానే ఏ విధంగా కళంతా లేకుండా పోయినటువంటి స్థితి కలిగిందో, కళలోంచి మేల్కొంటానే ఏమైంది, ఆ కళలో వచ్చినవన్నీ ఎదురుగా చూస్తే ఎక్కడా లేవు. తాను ఎక్కడో పోతున్నట్టు, ఏమో జరిగినట్టు, ఆ తోట దగ్గరికి పోతున్నట్టు, ఇంకా ఎన్ని రకాలైనటువంటి జంతువులు కనిపించాయో, మనుషులు కనిపించారో, లేదా కార్య వ్యవహారం అంతా కనిపించిందో సర్వము నీకు కళలో, అదంతా ఒక్క క్షణంలో మేల్కుంటానే లేకుండా అయిపోయినట్టు ఈ పిండ బ్రహ్మాండ పద్ధతి అంతా కూడా మాయ అని, మాయ చేత తోపింపజేసినటువంటిదని, నిజానికి ఇది లేకుండా ఉన్నప్పుడు ఏదైతే ఉన్నదో, ఈ పిండ బ్రహ్మాండాలు ఏర్పడకుండా ఉండనప్పుడు ఏ బయలు పరిపూర్ణంగా ఉన్నదో, అంతటా ములుగుచ్చు సందు లేకుండా ఉన్నదో, అది ఎప్పటికీ శాశ్వతంగా ఏ పరిణామ వికారములు లేకుండా, దానికి ఏవి రాకడ పోకడలు లేకుండా ఉంది. అది కాబట్టి ఇది మాయతో తోపింపబడినటువంటిది ఏది అంటే ఈ పిండ బ్రహ్మాండములుగా కనిపిస్తున్నదంతా. కాబట్టి అచల బోధను అందడానికి జీవన్ముక్తులు అధికారులు. ఆ జీవన్ముక్త స్థాయికి ఎవరైతే వచ్చి తాను నామరూపాత్మక శరీరాన్ని కాదు, తాను ఏదైతే సర్వమును గుర్తించగలుగుతున్నటువంటి చైతన్యంగా ఉన్నటువంటి అధిష్టాన చేతన బ్రహ్మం అని పిలువబడేటువంటి ఆ బ్రహ్మాండానికి, ఈ పిండాండానికి రెండిటికీ ఉన్నటువంటి ఏ చైతన్యం ఉందో అదే సర్వవ్యాప్తంగా ఉన్నటువంటి బ్రహ్మం, అదే ఆ బ్రహ్మమే నేను అనేటువంటి స్థితిలో నువ్వు అక్కడ కూటస్థ స్థితి లేకపోయి సాయుధ్య ముక్తిని పొందావు. అక్కడి నుంచి తిరిగి రాని ముక్తిని పొందాలి. ఇంకా మళ్ళీ తిరిగి రానటువంటి ముక్తిని, సాయుధ్య ముక్తిలో నేనే బ్రహ్మముననే స్థితిలో నువ్వు ఉన్నప్పటికీ ఎప్పటికైనా మళ్ళీ సంకల్పం కలిగి, దానికే సంకల్పం కలగడం వల్ల కలిగినటువంటిది. కాబట్టి ఇదంతా పిండ బ్రహ్మాండములన్నీ మళ్ళీ ఎప్పుడైనా అటువంటి స్థితి కలిగింది అనుకో, అలాంటిది వస్తుందేమోననే దీంతోనే ఏం చెప్పారు, ఆ స్థితిలో నుంచి దాటుకుంటే, బయలు స్థితిలోకి దాటుకుంటే, పరిపూర్ణ స్థితిలోకి అచల స్థితిలో దాటుకుంటే, గురుకరుణ చేత తాను దాటుకుంటే ఇంకా తిరిగి రానటువంటి ముక్తి. మళ్ళీ తిరిగి వచ్చేదానికి ఏ వికల్పములు లేవు. బయలు స్థితిలో ఉన్నటువంటి తానున్నాడు. మరి తన ముందు కనపడేదంతా ఆ వెంట్రుక వాసిగా కనపడుతున్నటువంటి ఈ జగత్తంతా కూడాను కేవలం లేనెరుకలో తోచబడుతున్నటువంటి కళ వంటి జగత్తు. కాబట్టి ఈ మాయ పద్ధతిని నిరసించి, కాబట్టి అచలబోధ అందడానికి జీవన్ముక్తుల అధికారులు ఎవరు అంటే ఆ స్థితిని పొందినటువంటి సర్వసాక్షిత్వ స్థితిలో ఉన్నటువంటి పరమాత్మ, ప్రత్యేగాత్మ ఇద్దరు ఒక్కటే. అదే నేను జీవభావంలో ఉండేటువంటి కించిజ్ఞత్వాన్ని వదిలిపెడితే నేను ఆ స్థితిలోనే ఉన్నానని భావన చెందడం, గురువు చేత తాను రహితమైపోవడం. కాబట్టి ఏం చెప్తున్నాడు, నే సాధులచే విన్నది, నే సాధుల చేత ఎవరి చేత అయితే నేను విన్నానో, సాధువులు గురువులు పెద్దలైనటువంటి వారి చేత, అటువంటి ఏ సాధన లేని బోధ ఎరిగించు పోకు. అటువంటి సాధన నీకు, ఏ సాధన లేనటువంటి బోధ నీకు ఎరిగించి నిన్ను సాధనలందు మరిగితే రాక, మళ్ళీ నీకు ఎరిగించితే నువ్వు సాధనలందు మరిగితే మళ్ళీ మామూలుగా ఇంతాక పైన చెప్పారు కదా, సాధనలందు మరిగితే మళ్ళీ పైన బ్రహ్మాండ పద్ధతిలో ఉన్నటువంటి విచారణ పద్ధతిలో, ఇంకా ముక్తి పద్ధతిలో కాకుండా
జన్మ కర్మల పద్ధతిలో ఉన్నట్టు. కాబట్టి సాధనలందు మరీతే రాకు, ఏ సాధనల జోలి నేనొల్లనని నీవు భాష చేస్తేవేమి, అంటే ఏ సాధనల జోలికి నేను పోనని మీరు ఏది చెప్తున్నారో దానిలో నుంచి దాన్నే నేను గ్రహిస్తూ నేను దాని ప్రకారమే నేను నిరంతరము ఉంటాను అనే పద్ధతిలో నువ్వు గనక ఏ సాధనలు నేను చేయనని భాష చేస్తూ, భాష అంటే ప్రమాణం, ప్రతిజ్ఞ ప్రమాణం. కాబట్టి అట్లా భాష చేసినామనుకో నువ్వు, ఈ బయలుస్థితి నందు ఉన్నవారికి అన్నీ కూడా కొనగోట మీటితే జరిగేటటువంటి పనులు. ఈ బయలుస్థితిలో ఉండేవారికి ఏదైనా సరే ఇక వారికి ప్రత్యేకమైనటువంటి తీవ్రమైనటువంటి ఇది లేదు. ఎందుకంటే సిద్ధులు, వాళ్ళు సంకల్ప సిద్ధులు, సంకల్పాన్ని జయించినటువంటి వాళ్ళు ఊరికే బయలుస్థితిలో ఉన్నవాడు స్వార్థం కోసమో లేకపోతే మళ్ళీ ఇతరత్ర తాను వ్యవహార జీవితంలోకి సంబంధించినటువంటివి కోరేవాళ్ళు కాదు. ఇంకా తాము కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ పోతారు అంతే. ఆ స్థితిలో ఉంటారు కాబట్టి వాళ్ళు సంకల్ప సిద్ధులు. వాళ్ళు ఏది తలుచుకుంటే అది జరిగేటటువంటి స్థితిలోకి వాళ్ళు చేరుకుంటారు. వాళ్ళ భావనలో కలిగితే ఆ జరిగేటువంటి పనులన్నీ కూడా జరిగిపోతాయట. అటువంటి స్థితిలోకి వస్తారట వాళ్ళు. వారు సంకల్ప సిద్ధులు, సహజ నిర్వికల్ప సమాధి నిష్టను దాటినటువంటి వారు. ఆ సహజ నిర్వికల్ప సమాధిలో ఉంటారే, సహజంగా నిర్వికల్పంగా ఉన్నటువంటి, అంటే ఏక సంకల్పాలు వికల్పాలు లేకుండా ఉన్నటువంటి ఆ సమాధి నిష్టలో ఉంటారే సహజంగానే, వాళ్ళు ఆ దాన్ని కూడా దాటినటువంటి వారు. మళ్ళీ సహజము అసహజం అనేటువంటి సంకల్పాలు చేసేటువంటి ఇదే లేదు. తాము అశరీరులై తమకు కనపడుతున్న సర్వమును కూడా లేకనే మాయ వల్ల తోస్తున్నటువంటి కలగా భావించి జీవించేవాళ్ళు. జీవించడం అంటే శరీరం ఉంది కాబట్టి ఆ శరీరం పోయే వరకు ఆ శరీరం నడుస్తూనే ఉంటుంది కాబట్టి దానికంటే కనపడుతున్నదంతా కేవలం లేనెరుకగా భావించి దానితో మళ్ళీ తాదాత్మ్యం చెంది దిగిరానటువంటి స్థితిలో ఉండేటువంటి వారు. కాబట్టి వాళ్ళకి సంకల్పం ఉంది అనుకో, వాళ్ళు దాటినటువంటి వారు. సంకల్పం ఉంటే బంధం, కాబట్టి వారికి సంకల్పం కలగవలసిన అవసరం లేదు. వారు సృష్టిలోకి దిగి రావాల్సిన అవసరము లేదు. సృష్టిలో ఉన్నటువంటి వ్యవహారంతో పని లేదు. వ్యవహారం చేస్తున్నప్పటికీ అకర్తగా ఉండి చేస్తూ ఉంటారు. కర్తృత్వాన్ని తమ మీద వేసుకోకుండా చేస్తారు. కర్తవ్యము లేదు, కర్త లేడు. కర్తవ్యం అనే పద్ధతిలో చేయరు. పని ఏది చేయాలో ఆ పని చేస్తూ ఉన్నప్పటికీ లాభాపేక్ష ఏమీ లేకుండా, నేను చేస్తున్నాననే భావన లేకుండా, సమిష్టి కర్తవ్యం ఏదైతే ఈ జగత్తులో జరుగుతుందో బ్రహ్మాండమంతటా దాని మాదిరిగా ఒక పనిముట్టు చేసుకుంటూ పోయినట్టు చేస్తూ ఉంటుంది. ఆ పనిముట్టు ఏమిటి అంటే శరీరం చేస్తూ ఉంటుంది, కానీ భావంలో తనకే ఆపేక్ష లేదు. చేయాలని కానీ చేసినానని కానీ లేదు. ఆ రీతిగా బయలును దర్శించాలి. ఆ పద్ధతిలో బయలును దర్శించాలి. ఆ రీతిగా జనన మరణ రాహిత్యాన్ని పొందాలి. ఆ దర్శనం ఎట్లా పొందాలి? దాన్ని అంటే ఆ గురుకృప చేత నువ్వు ఒక్కసారిగా ఈ సర్వజగత్తు లేనప్పుడు కేవల బయలుగా ఉన్నటువంటి ఈ బ్రహ్మాండం అంతా కూడా నక్షత్రాలతో సహా గ్రహాలతో సహా ఈ సర్వము లేనప్పుడు ఏదైతే సర్వవ్యాప్తమై ఉన్నదో, సృష్టికి ఆవల ఏదైతే ఉన్నదో అది అంతటా ఉన్నటువంటి ములుగుచ్చ సంధి లేకుండా ఉన్నటువంటి పరిపూర్ణమైనటువంటి బయలుగా దాన్ని దర్శించి అది ఉత్తబట్ట బయలే, అందులో ఏమీ లేవు అనేటువంటిది నిర్ణయంగా నీకు గురుకృప చేత కలిగితే, దాన్ని ఊహించగలిగితే నువ్వు ఆ రీతిగా జనన మరణ రాహిత్యాన్ని పొందాలి. అట్లా ఊహించి ఆ గురువు యొక్క వాక్యం మీద నువ్వు నడుస్తూ ఉంటే నిరంతరము అది సులభమే. కాబట్టి జననమే లేనప్పుడు మరణం ఎక్కడ? జననం ముందు జననము జరగడానికి కారణ వస్తువుగా ఉన్నది ఏది? అది బీజమాత్రంగా ఉన్నటువంటి నీలో కలుగుతున్నటువంటి సంకల్పమే. కాబట్టి కర్మ ఫలితము అనుభవించడానికి మళ్ళీ ఉపాధి కోసము
తయారు చేసుకుంటుంది. అది లేదు అనుకో, కర్మ నిర్వహించేవాడు లేడు. కర్మరహితమైన తర్వాత తాను కర్తగా ఏ జ్ఞానం చేత కర్తృత్వాన్ని నిర్వహిస్తున్నాడో ఆ ఎరుక లేదు. ఆ ఎరుకతో నిర్వహించేది లేదు. లేనెరుక పద్ధతిలో అయ్యాడు కాబట్టి, ఆ నిర్ణయాన్ని పొందాడు కాబట్టి, ఆ బంధం జననం అనేది తనకు లేదు. తాను పుట్టనే లేదనేటువంటి ఏది కేవలం మాయగా కలలో తోచినటువంటి వస్తువుల్లాగా ఈ సర్వజగత్తు కలలో తోచినటువంటిదిగా తోస్తున్నప్పుడు తాను ఎక్కడున్నాడు ఇంకా? తాను మళ్ళీ ఉపాధి ధరించడానికి కారణమైనటువంటి బీజాన్ని రహితం చేసుకున్నాడు గురువు ద్వారా. కాబట్టి నేను ఎప్పటికీ పుట్టనిది చావనిది అయినటువంటి పరిపూర్ణ స్థితి అనే నిర్ణయాన్ని పొందాలి అనేది లక్ష్యం పెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ. నేను ఎప్పటికీ పుట్టనిది చావనిది అయినటువంటి పరిపూర్ణ స్థితి అనేటువంటి నిర్ణయాన్ని పొందాలి. నేను లేని వాడను, సర్వకాలములందు ఒక్క రీతిగా ఏ పరిణామము లేని వాడను. నేను ఎటువంటి వాడిని కావాలి? లేనివాడుగా కావాలి. సర్వకాలములందు ఏ కాలమైనా సరే కాలాతీతులైపోవాలి. ఇంకా 3 కాలాలుగా చేస్తున్నటువంటి 3 అవస్థల్లో చేస్తున్నటువంటి దాన్ని అధిగమించినటువంటి వాడై సాక్ష్య స్వరూపుడై, అది కూడా లేనటువంటి వాడుగా మళ్ళీ బయలుదర్శనం చేత ఉన్నటువంటి వానికి ఏ పరిణామము లేదు. సర్వకాలములందు ఏ పరిణామము లేనివాడను, నేను లేనివాడను. ఈ రీతిగా పరిపూర్ణ బోధన అందించినటువంటి నిజ శిష్యుడు, నిజ గురువు. ఈ రీతిగా ఎవరైతే పరిపూర్ణ బోధను నిజ గురువు అయినటువంటి వారు అందించారో, అట్లా దాన్ని పొందినటువంటి నిజమైనటువంటి శిష్యుడు, నిజమైనటువంటి గురువు, స్వగురు, పరమగురు, పరమేష్ఠి గురువు కరుణచే. ఆ ఎటువంటి గురువు? తన స్వగురువు, ఆయనకు బోధన అందించినటువంటి పరమ గురువు, ఆయనకు బోధన ఇచ్చినటువంటి పరమేష్ఠి గురువు. ఆ పరమేష్ఠే గురువుగా అవతరించినటువంటి గురువు. కాబట్టి గురు కరుణచే ఈ పూర్ణ బోధను అంది తన మూలమును తానే లేనటువంటి స్థితి యందు జననమరణ రాహిత్యాన్ని పొందుతున్నాడు. తనకు మూలం లేదని, ఆ మూలం లేకనే తోచినటువంటి మాయలో, తానున్నట్టుగా భ్రమింపజేసినటువంటి కళలో ఈ శరీరం అనేది వచ్చి కొంతకాలం ఆ కలగని, ఆ కళను ముగించుకొని శరీరమేమో శరీరంగా పోతోంది. శరీరంలో మూలం లేని గుర్తెరిగే శరీరం ముందుగా పోవాలి. గురుకరణ చేత పోవాల్సింది ఆ గుర్తెరిగే శరీరాన్ని పోగొట్టుకుంటే తానే లేనటువంటి స్థితి యందు జననమరణ రాహిత్యాన్ని పొందుతున్నాడు అన్నారు. ఇంకా హరి ఓం. గురు గురు శిష్య అన్యోన్య దర్శనము అనేటువంటి అధ్యాయంలో ఏ సాధన నీకెందుకు, వీసానికి పనికిరాదు వినుమాయ్య అనే సూచన చేసినటువంటి గురువులను ఆశ్రయించి తర్వాత ఏం చేయాలి అటువంటి గురువులను ఆశ్రయించి అనేది 25వ కథార్థం చదువన్నా. జై గురు. గురువరా పరిపూర్ణం వన ఎరుకన ఇవి రెండు ఎట్టివి, ఎరుకోద్భవమెందు ఎరుక జను చోటు ఎయ్యది, ఎరుకను నేనెట్లు విడిచేదెరిగించుమనేను, అట్లనే గురుడెరిగింతున నేను. చరణధూళిని రెండు కరములాగొని తన శిరమున ధరించి, శరణానియా శిష్యుడిరిగించుమనేను, అట్లనే గురుడెరిగింతున నేను. జై గురుదేవ. జై. అటువంటి గురువు అయినటువంటి పరమేశ్వర గురువు, పరమ గురువు అయినటువంటి ఇహంలో నుంచి తప్పించగలిగినటువంటి అటువంటి గురువును ఎవరైతే సూచన చేస్తున్నారో చేయగలరో అటువంటి గురువును ఆశ్రయిస్తే ఏం జరుగుతుంది అనేది, ఎటువంటి ఏ పద్ధతిలో ఆశ్రయించి ఏం చేయాలంటే, ఓ సద్గురువర్య, పరిపూర్ణమనున్నది ఎరుకైనది ఈ రెండు ఎటువంటివి? ముందు నాకు ఆ రెండు వాటి స్వరూప స్వభావాలు చెప్పండి అని అడుగుతున్నాడు శిష్యుడు చేసినటువంటి గురు శిష్య అన్యోన్య దర్శనంలో. ఇంక ఇది మొదటిది అడుగుతున్నటువంటిది శిష్యుడు. ఓ సద్గురువర్య, పరిపూర్ణమనున్నది ఎరుకైనది ఈ రెండు ఎటువంటివి?
ఆ రెండింటి గురించి ఎరుక యొక్క పుట్టుకెక్కడ, ఎరుక పోవు మార్గమేది, ఎరుకను నేను ఎట్లు విడిచేది అని తెలుపమని ప్రార్థించగా ఆ శిష్యుడు ప్రార్థిస్తే ఆ పద్ధతిగానే గురుడు తెలియజేయుదును అని చెప్పాడు. శిష్యుడు సద్గురు పాదపద్మములకు సాష్టాంగ ప్రణామములు ఆచరించి ఆ శిష్యుడు ఏ విధంగాను సద్గురువు యొక్క సాష్టాంగ ప్రమాణం అంటే మొత్తం 8 అంగాలు నేల మీద తగిలేటట్టు పూర్తిగా పడుకొని ఆయన పాదాలను ఆశ్రయించి ఆయన పాదాల ధూళిని తన 2 చేతులతో తీసుకొని కనులకు అద్దుకొని శిరమున ధరించుకుంటే కుంకంగా పెట్టుకున్నట్టు ఆయన పాదములు 2 పాదములకు ఉన్నటువంటి ధూళి ఉంటే ఆ దాన్ని కళ్ళకు అద్దుకొని నుదిటికి పెట్టుకొని శిరమున ధరించుకొని ఆ పద్ధతిగానే ఎరిగించమని ప్రార్థించినాడట. అయ్యా మీ పాదాలను పట్టాను కాబట్టి ఎందుకంటే ఆ పద్ధతి ఏదో ఎరిగించండి, ఆ ఎరుకనగా ఏది పరిపూర్ణమనగా ఏది ఎరిగించి నాకు తెలియజేయమని ఆయన పాదాలను పట్టుకొని అడిగాడట. అడిగితే గురువుర పరిపూర్ణమ్మన ఎరుకన ఇవి 2 ఎట్టివి, ఎరుకోద్భవం ఎందు ఎరుక జనుచోటు అయ్యేది, ఎరుకను నేను ఎట్లు విడిచేది, ఎరిగించుమనెను అట్లనే గురుడు ఎరిగింతునెను. చరణధూళిని 2 కరములా కొని తన శిరమున ధరించి శరణని ఆ శిష్యుడు ఎరిగించుమనెను అట్లనే గురుడు ఎరిగింతునెను. ఇది పద విభజన. భాగవతంలో ఒక కథ ఉన్నది. కృష్ణ పరమాత్మ రేపల్లె నుండి మధురా నగరానికి వచ్చేశాడు. ఇక అక్కడే ఉండిపోయాడు. ఉండిపోయిన చోట ఆ రాజ్యాన్ని పాలిస్తూ అక్కడే ఉంటే ద్వారకా నగరాన్ని నిర్మించి మధురా నగరం నుంచి ద్వారకా నగరానికి కూడా వెళ్ళిపోయారు. సరే, పాపం రేపల్లిలో ఉన్నటువంటి గోపికలందరూ కూడా ఆ కృష్ణమూర్తి యొక్క బాల్యలీల చేష్టా విలాసములన్నిటినీ స్మరిస్తూ ఇంకా మా చిన్ని కృష్ణయ్య అనుకుంటూనే ఉండిపోయారు. ఈ చిన్నప్పుడేమో ఇక్కడ కొన్ని లీలా వినోదాలన్నీ చూపించాడు కదా, చిన్నప్పుడు పెరిగిన చోట రేపల్లిలో. అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయాడు. మళ్ళా మధుర నగరమేమో ఒకటి, మళ్ళీ ద్వారకా నగరమేమో అక్కడ రాజ్యంగా తయారు చేసుకొని అక్కడ పాలించినటువంటి రాజ్యం. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళంతా ఏమో ఆ చిన్నప్పుడు చిన్న కృష్ణుడు చేసినటువంటి లీలా వినోదాలన్నీ తలుచుకుంటూ ఉండిపోయారట. వాళ్ళని తెలిసినటువంటి చిన్ని కృష్ణుడు 8 ఏళ్ల లోపు ఉన్న బాలకృష్ణుడే గాని వాళ్ళకి అదే అంతే తెలుసు వాటి వరకు. ఇంకా అక్కడి నుంచి కంసుని వధించడం, తాను మళ్ళీ యాదవ రాజ్యమైనటువంటి ద్వారకా నగరాన్ని నిర్మించుకొని అక్కడి నుంచి పాలించడం అనేటువంటి స్థితిలోకి పోయిన తర్వాత కూడా వాళ్ళకి ఎరిగిండేది ఎవరంటే ఆ చిన్నప్పుడు ఆ రేపల్లె వాళ్లకు చిన్నప్పుడు బాలకృష్ణుడు చేసినటువంటి ఆ వెన్న దొంగతనాలు, ఆ చిన్నప్పుడు చేసినటువంటివన్నీ ఆ లీలలు చిన్నప్పుడే కొన్ని చూపించాడు కదా, ఆ లీలలన్నీ తెలిసినటువంటి స్థితిలో ఉన్న 8 ఏళ్ళలోపు బాలకృష్ణుడే వాళ్ళకి తెలుసట. ఎప్పటికీ కృష్ణుడు బాలకృష్ణుడే వాళ్ళ దృష్టిలో. సరే, ఒకనాడు నారద మహర్షి రేపల్లె దగ్గర గోకులానికి గోపికల దగ్గరికి వెళ్ళాడు. అయితే మా బాలకృష్ణుడు ఎలా ఉన్నాడు, ఆడుకుంటున్నాడా వెన తింటున్నాడా అని ఆయన బాల్య కాదు, ఆయన బాల్య లీలా చేష్టల గురించి అడిగారట. ఇంకెక్కడి బాలకృష్ణుడమ్మా, ఆయన పెద్దవాడు అయిపోయాడు, మహారాజు ఇప్పుడు సముద్రంలో ద్వారకానగరం కట్టాడు అని ఏవో చెప్పుకొచ్చాడు. నీవు ఎవరి గురించో చెబుతున్నావు, మా బాలకృష్ణుడు కాదులేపో, నీవు ఎంత దైవర్షి అయితే మాకేమిటి, కానీ మా బాలకృష్ణుడు గురించి చెప్పు అన్నాడు. అది కాదమ్మా, నేను చెబుతున్న సత్యమే అన్నాడట ఆయన. అంటే కాదు మా బాలకృష్ణుడు గురించి నీకు తెలియకుంటే తెలియదులే, నువ్వు ఎవరి గురించో చెబుతున్నావు, మహారాజ్ శ్రీకృష్ణుడు గురించి చెప్తున్నావు, మా కృష్ణుడి సంగతి నీకు తెలియదులే పో అన్నారట. సరే, వాళ్ళకి ఏమి చెప్పాలో తెలియక నారద మహర్షి ఆ కృష్ణుడిని అడుగుదామని ద్వారకా నగరానికి వచ్చాడట. సరే అయ్యా మహానుభావ, నీ గురించి అలా చెబుదామని అక్కడికి వెళ్ళాను, వాళ్ళేమో నీకు 80 ఏళ్ళు వచ్చినా కూడా ఇంకా 8 ఏళ్ల పిల్లవాడు అనుకుంటున్నారు, నువ్వు లోకోత్తరమైన కార్యక్రమాలు ఎన్నో చేసినావు,
అనేవి వాళ్ళు నమ్మట్లేదు. వాళ్ళు నీకు 80 ఏళ్ళు వచ్చినటువంటి గొప్ప పరిపాలకుడైనటువంటి ఎన్నో చేసినటువంటి లోకోత్తరమైనవన్నీ చేసినామని చెప్పినా కూడా వాళ్ళకేమో అర్థం కావట్లేదు. వాళ్ళు ఇంకా బాలకృష్ణుడి స్థితిలో ఊహించుకుంటున్నారని చెప్పాడు. నువ్వు ఇంకా 8 ఏళ్ళ స్థితిలో వాళ్ళు ఊహించుకుంటున్నారు. 8 ఏళ్ళ లోపు శ్రీకృష్ణుడివే బాలకృష్ణుడివే అని నీ లీలా విలాసాలతోనే తన్మయత్వం చెందుతూ ఉన్నారు అని పరమాత్మకు చెబుతాడట ఆయన, నారద మహర్షి. చెబితే వాళ్ళది మధుర భక్తి అంటాడు. పరమాత్మ అని సరే వాళ్ళ సంగతి నీకు తెలియాలి అంటే ఓ పని చేద్దామని చెప్పి, సరే నువ్వు ఎప్పటి నుంచో శ్రీమన్నారాయణుడి భక్తుడు కదా, దేవర్షివి కదా, నాకు నిన్న రాత్రి నుంచి శిరోవేదనగా ఉన్నది. ఈ శిరోవేదనకు ఔషధం ఎవరైనా భక్తుల యొక్క పాదస్పర్శ కలిగినటువంటి, చరణ స్పర్శ కలిగినటువంటి ధూళి రేణువులను కనుక తలకు రాసినట్టయితే తగ్గిపోతుంది అన్నాడట. కొద్దిగా నీ పాద స్పర్శ ఉన్నటువంటి, చరణ స్పర్శ ఉన్నటువంటి ధూళిని కొద్దిగా నాకు ఇస్తే నేను తలకు రాసుకొని శిరోవేదన నుంచి ముక్తున్నవుతాను అన్నాడట. కొద్దిగా ఇస్తావా అని అడిగాడట. ఆయనే ముల్లోకాలు తిరుగుతూ ఉంటాడు కాబట్టి ఆ ముల్లోకాలలో విష్ణుమూర్తి దగ్గర నుంచి అనేక చోట్లకు దర్శనానికి పోతూ ఉంటాడు. ఆయన అంశగా వచ్చినటువంటిదేమో, ఆయన అక్కడే విష్ణుమూర్తిగా ఉండగా ఆయన అంశ యొక్క ఆత్మ మాత్రమే ఇక్కడ ఒక దేహాన్ని ఆశ్రయించినటువంటి చేస్తూ ఇక్కడి నుంచి పనిచేస్తూ ఉంది. అందుకనే తాను జన్మతః మామూలుగా వ్యక్తుల్లాగా యోని సంభవంగా వచ్చి పుట్టినటువంటిది కాదు. ఆ పుట్టినటువంటి దానిలో తాను ఆత్మగా ప్రవేశించి వ్యవహారం అంతా చేస్తాడని ఒక సందర్భంలో చెప్పారు. అయితే ఇప్పుడు ఎంతగా చెప్తున్నాడంటే, ఎంత ఆయన తగ్గిపోయినట్టుగా ఆయన స్థితిలో నుంచి, ఆయన పరమాత్ముడు అనే స్థితిలో నుంచి కాకుండా, నాకు ఈ విధంగా తలపోటు వస్తుంది, నువ్వు భక్తుడు కదా, శ్రీమన్నారాయణ భక్తునివి, దేవర్షివి కూడా, దేవతలకే ఋషి వంటి వానివి. దేవర్షి అయినటువంటి నీవు సర్వదేవతల కడకు పోయి వస్తూ ఉంటావు కదా సర్వలోకాలు తిరిగేటప్పుడు. అట్లా నీ పాదకు ఈ భూమి మీదకి కూడా వచ్చావు కదా ఇప్పుడు నా దగ్గరికి, ఓ రాజ్యాన్ని నిర్మించుకొని ఉన్నటువంటి నా దగ్గరికి వచ్చినప్పుడు నీ పాదాలకు ధూళి తగిలింటుంది. ఆ పాదాల యొక్క, ఆ పాదస్పర్శ యొక్క ధూళి నాకు గనక, నా తలకు గనక కొంచెం రాసినట్లయితే తగ్గిపోతుంది నా తలనొప్పి అన్నాడట. కొద్దిగా నీ పాదస్పర్శ ఉన్నటువంటి, చరణ స్పర్శ ఉన్నటువంటి ధూళిని కొద్దిగా నాకు ఇస్తే నేను తలకు రాసుకొని శిరోవేదన నుంచి విముక్తినైతాను అన్నాడట. కొద్దిగా ఇస్తావా అని అడిగాడట. అయ్యయ్యో ఎంత అపచారం నాయన, నా చరణ స్పర్శ కలిగిన ధూళి నీ శిరస్సును దాల్చడం ఏమిటి? నీవు భువన బ్రహ్మాండాధిపత్యం కలిగినటువంటి పరమాత్మవు, నేనేమో ఈ లోకాలన్నీ తిరుగుతూ అంతటినీ దర్శిస్తూ ఉన్నటువంటి వాణ్ణి, నేను పిపీలికాన్ని అంటాడు. అంటే నేను చీమ వంటి వాణ్ణి అంటాడు నారద మహర్షి. నాయన ఇది దానభక్తి అంటాడు. అంటే ప్రభువు దాసుడు, నీవు చూపించేటువంటి ఈ భక్తి దాస్య భక్తి అంటాడు. సరే ఒక పని చేయి, ద్వారకా నగరం అంతా నీకు తెలుసు కదా, ఆ ద్వారకా నగరం అంతా కూడా నువ్వు చూసావు, తెలుసు కదా నీకు. వీళ్ళందరూ కృష్ణ పరమాత్మను కూడా ఎరిగిన వారే కదా. ఇక్కడ ఉండే ద్వారకా నగర వాసులు కూడా నేనంటే ఎవరో తెలుసు కదా. ఎవరైనా వారి చరణస్పర్శ ఉన్నటువంటి ధూళి ఇస్తారేమో కనుక్కొని తెచ్చి పెడతావా అంటాడు. ఎవరైనా కూడా వారి చరణస్పర్శ ద్వారా అటువంటి గురుమూర్తుల దగ్గరికి పోయినటువంటి వాళ్ళు, పునీతులైనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అటువంటి వాళ్ళే ఇంకా ఏకత్వాన్ని సాధించినటువంటి ఒక్కటే ఉన్నదని ఆ ఒక్కటిని తెలుసుకొని వారి పాదస్పర్శగా అటువంటి గురువులు ఎవరిదైనా తీసుకున్నటువంటి వాళ్ళు ఉంటే వారి చరణస్పర్శ ఉన్నటువంటి ధూళి ఇస్తారేమో కనుక్కొని తెచ్చి పెడతావా అంటాడు. సరే దానిదేముంది మహద్భాగ్యం నాయన, నువ్వు అడగాలే కానీ నేను ఈ పని చేయలేకపోవడం ఏమిటని
ద్వారకానగరం అంతా తిరిగి అందరినీ అడుగుతాడు. అందరూ కూడా అదే మాట చెప్తారు. కృష్ణ పరమాత్మకు శిరోవేదన ఏమిటి? కృష్ణ పరమాత్మకే శిరోవేదన వచ్చిందా? నువ్వు పొరపాటు పడుతున్నావు. అనంత కోటి బ్రహ్మాండ భాండములను తన కుర్చీ యందు ఉంచుకొని ఈ బ్రహ్మాండాలంతటినీ కూడా, ఈ సర్వ బ్రహ్మాండాలను, అనంత కోటి బ్రహ్మాండాలన్నింటినీ తన కుర్చీ యందు తన కంటిలోనే ఉంచుకొని తన నోట యశోదకు విశ్వదర్శనాన్ని చూపెట్టినటువంటి పరమాత్మకు శిరోవేదన కలగడం ఏమిటి? వారి శిరోవేదనకు మేము పాదధూళిని ఇవ్వడం ఏమిటి? ఇదంతా ఒట్టిదయ్యా బాబు, ఇది జగన్నాటకం. అలాంటి పాప పని మేము అసలు చేయలేం. మా చరణధూళి కనుక ఆయన శిరస్సును ధరిస్తే మాకు అనంత కోటి జన్మల పాపరాశి లభిస్తుంది. మాకు ఈ విధంగా అవుతుంది. ఆయన కనుక మా చరణధూళి కనుక తీసుకొని ధరిస్తే మాకు కోటి జన్మల పాపరాశి అంతా మాకు వస్తుంది. అలాంటి పాప పని మేము చేయలేం అంటారు ద్వారకావాసులు. పరమాత్మ ఏలుబడిలో నిత్యం పరమాత్మ దర్శనం చేసేటటువంటి వాళ్ళు అందరూ ఇదే మాట వచ్చి మరలా చెప్తాడు నారద మహర్షి. ఎవరు ఇవ్వమన్నారయ్యా, ఇవ్వనన్నారయ్యా బాబు, కొద్దిగా పాదధూళి ఇవ్వమన్నా కూడా ఎవరు ఇవ్వటం లేదు. అయ్యో, అందరూ నీలాంటి వాళ్ళే దొరికారే, మరి నా శిరోవేదన తగ్గేది ఎలాగా అని అన్నాడు ఆయన. ఓ పని చేయవయ్యా, రేపల్లె వెళ్ళు, అక్కడ గోపికలను అడుగు అంటాడు. అక్కడికి వెళ్ళి నారద మహర్షి గోపికలను అడుగుతాడు. మా చిన్ని కృష్ణునికి శిరోవేదన కలిగిందా అని గోపికలందరికీ కూడా శిరోవేదన కలుగుతుంది. విన్న వెంటనే పరమాత్మకు ఏ శిరోవేదన కలిగిందో అదే శిరోవేదన గోపికలకు కూడా కలుగుతుంది. కలిగి ఒక కమ్మలి తెచ్చి ఓ పెద్ద మూటను పాదధూళి అందరూ కూడా వెంటనే పక్కన తొక్కి అందులో రాల్చి, ఇదిగో ఈ మూట అంతా మా అందరి పాదధూళి అని పాదధూళి అంతా పట్టుకెళ్ళు, మా కృష్ణయ్యకి వెంటనే శిరోవేదన తగ్గాలి అని మూట ఇచ్చి పంపుతారు. ఆ ఘట్టాన్ని చూసిన నారద మహర్షికి మధుర భక్తి యొక్క విశేషం తెలుస్తుంది. ఆ మూట మోసుకొచ్చి కృష్ణ పరమాత్మకి ఇస్తాడు. సాధారణంగా శరణాగతి అంటే అందరూ దాస్య భక్తిని భావిస్తారు. శరణాగతి అంటే అందరూ దాసుడుగా ఉండే భక్తి అనుకొని భావిస్తారు. కానీ మధుర భక్తిలో ఉన్నటువంటి శరణాగతి విశిష్టమైనటువంటిదని, ఆ శరణాగతి ఎటువంటిదంటే అభేద స్థితిని కలిగించేటటువంటి శరణాగతి. అభేద స్థితిని, భేద స్థితిలో ఉంటే తామింకా భేదంలోనే ఉన్నారు, తామింకా హెచ్చు తగ్గులన్నిటి గొప్ప పెద్ద తక్కువ అనేటువంటి భావాన్ని కలిగి ఉన్నారు అని అర్థం. అటువంటి భావం లేనటువంటి మధురమైనటువంటి భక్తిలో ఉన్నటువంటి శరణాగతి, విశిష్టమైనటువంటి శరణాగతిలో ఉన్నటువంటి అభేద సిద్ధిని కలిగించేటువంటి శరణాగతి అది. అటువంటి శరణాగతిలో ఉండి తలిచినంత మాత్రముననే అద్వైత సిద్ధిని ఇవ్వగలిగేటువంటి మధుర భక్తి అది. తలిచినంత మాత్రాన్నే తాము వారితో పాటు లీనమైపోయిన స్థితి. వాళ్ళు వేరుగా ఎప్పుడు భావించరు. కృష్ణుడు అంటే తమ పిల్లప్పుడు తమతో పాటు ఆడుకొని పెరిగినటువంటి ఆ కృష్ణుడే ఇంకా బాలకృష్ణుడే అనుకునేటువంటి దాంతో తన్మయత్వం చెంది తమకు వేరుగా, తమ శరీరాలకు వేరుగా ఉన్నాడని భావన లేదు. మధురమైనటువంటి భక్తి వాళ్ళది. అటువంటి భక్తిలో ఉన్నటువంటి వాళ్ళు అలా గురు శిష్య అన్యోన్య దర్శనం కలిగినటువంటి నిజ గురువు నిజ శిష్యుడు ఎవరైతే ఉన్నారో ఆ శిష్యునికి, ఆ గురువుకి ఆ శరణాగతియే అనుబంధం. అటువంటి గురువు, అటువంటి శిష్యుడు కనుకుంటే, ఇప్పుడు అక్కడ ఉదాహరణ చెప్పినటువంటి కృష్ణ పరమాత్మ రేపల్లెలో తాను చిన్నప్పుడు పెరిగినటువంటి చోట ఎవరైతే తనను ఆరాధనాపూర్వకంగా బాలకృష్ణుడుగా చిన్నప్పుడు చూశారో ఆ చూసినటువంటి వాళ్ళకు ఉన్నటువంటి అన్యోన్యం ఆ పద్ధతిలో ఉండాలట. ఆ పద్ధతిలో ఉన్నటువంటి గురు శిష్యులు అన్యోన్య దర్శనం కలిగినటువంటి వారైతే నిజ గురువు, నిజ శిష్యుడు ఎవరైతే ఉన్నారో ఆ శిష్యుడికి, ఆ గురువుకి ఆ శరణాగతియే అనుబంధం. అటువంటి శరణాగతే అనుబంధంగా ఉంటుంది. దీనిని ఉద్దేశించే మన వివాహ సంప్రదాయంలో మాంగళ్యకరమైనటువంటి సర్వమంగళపు చిహ్నమైనటువంటి
మంగళసూత్ర ధారణ అనేది ఏర్పాటు చేయబడింది. ఆ మంగళసూత్ర ధారణ అనేది ఏర్పాటు చేయబడింది. అది 7 రకాలైనటువంటి తంతు ఉంటుంది హిందూ వివాహ పద్ధతిలో. దాన్నే ఏం చేశారంటే మన భారతదేశం రాజ్యాంగం ఏర్పడి మళ్ళీ చట్టాలు తయారు చేశారు కదా, వేరువేరుగా హిందూ వివాహ చట్టం, తర్వాత హిందూ వారసత్వ చట్టం అన్నీ చేసినప్పుడు ఏం చేశారంటే ఆ సాంప్రదాయాలను తోసిపుచ్చకుండా అందులో ఉన్నటువంటివన్నీ ఒకవేళ జరిగి ఉంటేనే దానిని ఆ హిందూ పద్ధతిలో జరిగినటువంటి వివాహంగా పరిగణిస్తారు. దానికి ఉదాహరణ చెప్పాలంటే ఇటీవల జరిగినటువంటి సంఘటన. ఇటీవల జరిగినటువంటిది అంటే దాదాపు 40 ఏళ్ల క్రితం అనుకోండి. 40 ఏళ్ల క్రితం మద్రాసులో హైకోర్టుకు 2 దంపతులు వెళ్ళారు. వెళ్ళి వాళ్ళు విడాకుల కోసం అప్లై చేసినప్పుడు ఆ జడ్జి గారు అడిగారు, మీరు ఎక్కడ వివాహం చేసుకున్నారు, దానికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలు ఏమన్నా ఉన్నాయా, ఫోటోలు లాంటివి అలాంటివి ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా అంటే, లేదండి మేమిద్దరము ఒకే భావాలు కలిగినటువంటి స్నేహితులము, అందువల్ల మేము కొంచెం హేతువాదము పద్ధతిలో ఉండేవాళ్ళం, ఫ్రెండ్స్ అంతా కలిసి గుళ్ళో చేసుకుందామంటే అక్కడికి పోయినాము, అక్కడ ఇద్దరము పరస్పరము చెరువు దండేసుకొని ఇద్దరము ఇక్కడ ఒకటే అని జీవించాము. ఆ జీవన కాలంలో పిల్లలు కూడా కలిగారు. కానీ ఇప్పుడు తీవ్రమైనటువంటి విభేదాలతో నిరంతరం కొట్టుమిట్టాడుతున్నాము, కాబట్టి మాకు విడాకులు కావాలని అడిగారు. అడిగితే మీకేమి విడాకులు ఏమి కాదు మీది, అట్లయితే మీది వివాహము అంటే మీరు దండాలు మార్చుకున్నంత మాత్రాన కాదది. హిందూ వివాహ చట్టంలో పేర్కొన్నట్టుగా కంకణ ధారణ, మాంగళ్య ధారణ, మంగళసూత్ర ధారణ, సప్తపది 7 అడుగులు నడవడం, వస్త్రాలను ముడివేయడం, అగ్నిహోత్రుడి ముందు ప్రమాణం చేయడం, జీవితాంతం విడిపోమని ఇలాంటి 7 సూత్రాలు చెప్పారు. ఆ 7 సూత్రాలు కనుక పాటించకపోయినట్టయితే మీరు ఇద్దరు హిందువులే కాబట్టి, మీరు వేరు మతస్థులు అంటే మీకు చల్లదనుకోండి, ఇద్దరు హిందువులే కాబట్టి మీరు అక్కడ గుడిలో చేసుకున్నప్పటికీ కూడా ఈ ఈ 7లో ఏదీ జరగలేదు కాబట్టి ఈ 7 సూత్రాలలో మీది చల్లనే చల్లదు. మీరు కేవలం అక్రమంగా కలిసి ఉన్నట్టు. ఆ పిల్లలు మాత్రం మీకిద్దరికీ కలిగారు కాబట్టి మీకున్నటువంటి వాటికి చట్టబద్ధ వారసులే వాళ్ళేమోను, కానీ మీ వివాహం మాత్రం చట్టబద్ధం కాదని తీర్పిచ్చాడు ఆయన. అట్లా అందుకోసం దీన్ని ఉదహరించింది ఎందుకంటే ఇక్కడ పేర్కొన్నాడు కాబట్టి మంగళసూత్ర ధారణ అనేది ఎందుకు ఏర్పాటు చేశారు, అంత పవిత్ర భావనతో ఏర్పాటు చేశారు. దీన్ని ఉద్దేశించే మన వివాహ సంప్రదాయంలో మాంగళ్యకరమైనటువంటి సర్వమంగళపు చిహ్నమైనటువంటి మంగళసూత్ర ధారణ జరిగిన తర్వాత వాళ్ళిద్దరూ శరీరాలు వేరువేరుగా ఉన్నప్పటికీ భావంలో వేరువేరుగా ఉండరాదు. ఇంకా వాళ్ళు ఇద్దరు అన్యులుగా ప్రవర్తించేటువంటి స్థితి ఉండరాదు. వాళ్ళిద్దరూ ఒక్కటి అనేటువంటి స్థితిలో ఉండాలి ఇంకా. కాబట్టి అట్లే కరస్పర్శ చరణ స్పర్శలు కూడా ఏర్పాటు చేయమని, ఆ కరస్పర్శ చేతులతో ఆ చేతి మీద వాళ్ళ నెత్తి మీద వీళ్ళు, వీళ్ళ నెత్తి మీద వాళ్ళు ఆ పెట్టించడము, తర్వాత కాలితో ఆ బొటన వేలితో స్పర్శ ఏర్పాటు చేసినవి ఇవన్నీ కూడా ముహూర్త కాలమందు ఏదో ఇది అక్షరం సరిగ్గా కనపడలే, మూర్ధిని యందు పరస్పరము ఒకరినొకరు చరణ స్పర్శ ద్వారా వారి వారి చైతన్యములను విలీనాలు చేయించుతారట. ఈ చరణ స్పర్శ ద్వారా ఏం చేయించారంటే వారి యొక్క విలీనములు చేపిస్తారట. ఆ విధంగా చేసి ఇద్దరు ఒక్కటేననేటువంటి మధురభక్తి అనేటువంటి లక్షణాన్ని నెలకొల్పేటువంటి పద్ధతిగా వివాహ సాంప్రదాయం ఏర్పాటు చేయబడింది. ఒకరినొకరు గురువుగాను ఒకరినొకరు శిష్యుడుగా భావించుకునే పద్ధతిగా మన సాంప్రదాయ విధానాలు ఏ విధంగా ఏర్పడినాయంటే వాళ్ళే ఒకరికొకరు గురువుగాను ఒకరు గురువుగా వారు శిష్యునిగా తయారు కావాలట. కాలవశాత్తు ఒకరికొకరు విడిపోయి ఒకరికొకరు దాసులుగా మారిపోయి మళ్ళీ కాలంలో వచ్చినటువంటి ఆధిపత్య ధోరణి, ఎవరైతే ఆధిపత్య ధోరణి నేను పురుషుణ్ణి, నేను బలాఢ్యుణ్ణి, నేను అన్నిటికీ కర్తగా ఉన్నాను,
నేను అన్ని సంపాదిస్తున్నా, లేకపోతే నేను ఎన్నో వ్యవహారాలన్నీ చేస్తున్నా అనేటువంటి ఆధిపత్య ధోరణి వచ్చినందువల్ల ఆమె చేసేటువంటి పనులు ఆమె చేస్తోంది కదా, అవన్నీ చేస్తోంది, సర్వమును నిర్వహిస్తోంది. శరీరం ఏకమై వారికిద్దరికీ కలిగినటువంటి పిల్లల్ని పోషించడం అనేది కూడా వృత్తే కాబట్టి అట్లా లేకుండా పోయి ఒకరికొకరు దాసానుదాసులుగా, ఒకరేమో ఆధిపత్య ధోరణిలో, ఒకరేమో దాసులుగా, ఒకరికొకరు ప్రభువులుగా మారిపోయి ఒకరికొకరు అహంకార అభిమానములకు గురై ఎవరి అకౌంట్ వారే, ఎవరి జీవనం వారే, ఎవరి సాంప్రదాయం వారే, ఎవరి ఇష్టాయిష్టాలు వారే, ఎవరి ఆలోచనలు వారే అనేటువంటి జీవన విధానానికి లొంగిపోయినటువంటి దేహ తాదాత్మ్యత బుద్ధి చేత, శరీరము నేను అనేటువంటి తాదాత్మ్యత బుద్ధి చేత వాళ్ళిద్దరి మనసులు ఒక్కటి కాకుండా శరీరాలుగా ఉన్నంత కాలము ఇదే విధంగా ఆలోచనలు వస్తుంటాయి. కాబట్టి జీవన విధానానికి లొంగిపోయినటువంటి దేహ తాదాత్మ్య బుద్ధి చేత వేర్పాటు ధోరణులను అవలంబించినట్టు జీవ భావనల్లో ఉన్నటువంటి జీవనం మన సాంప్రదాయంలో లేదు. అవన్నీ అక్కడ వేరే దేశాల్లో వచ్చినాయి. ఆ వచ్చినవే మెల్లిగా అక్కడంతా విపరీతమైన ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారి వల్ల ఎక్కడెక్కడో ప్రపంచంగా విస్తరించి ఉన్నందువల్ల అవన్నీ ధోరణులు ఇక్కడ కూడా కొన్ని కలుగుతూ ఉన్నాయి. కాబట్టి అటువంటి సాంప్రదాయం ఇక్కడ లేకపోయినప్పటికీ వస్తున్నది అట్లా కొన్ని చోట్ల. కాకపోతే ఇప్పటికీ కూడా ప్రపంచంలో అతి తక్కువ విడాకుల రేటు ఉన్నటువంటి దేశం మందే. ఇప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా పోల్చుకుంటే ఇప్పటికీ కూడా దాంపత్య జీవనానికి విలువిస్తున్నటువంటిదే. కొద్ది శాతం, ఒక 10% మంది అవుతున్నారు. 100లో 10 మంది అయినారు. ఆ 10 మంది కూడా ఒకప్పుడు 1% కూడా లేని వాళ్ళు ఇప్పుడు అట్లా అయింది. కాబట్టి ఇక్కడ చెప్పేది ఎందుకు అంటే, ఈ భాగవత కథ తలిచినప్పుడల్లా నాకు హృదయం బరువెక్కి ఆ దర్శనం కలిగి ఆ మధుర భక్తి యొక్క అనుభూతి కలుగుతుందట. ఆ భాగవతంలోని ఆ కథ జరిగి విన్నప్పుడల్లా ఆయనేమో పరమాత్ముడుగా ఉంటే ఆయన బాల్యములో వ్యవహరించినటువంటి సాహచర్యంతో స్నేహితులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఆయనతో పాటు ఉన్నటువంటి వాళ్ళు, ఆయన ముసలోడైనప్పటికీ కూడా ఆ చిన్నప్పుడు చేసిన లీలా విలాసాలతో ఆయన మేము వేరు కాదనేటువంటి మధురమైనటువంటి భక్తి అనుభూతి వాళ్ళలో నింపుకొని, అట్టి మధుర భక్తి యొక్క అనుభూతి ఏ మహానుభావం దగ్గర మీకు కలిగితే ఆయనే మీకు పరమాత్మ. ఇంకా అటువంటి కనుక మధుర భక్తి మీకు ఎవరి పట్ల అయినా కలిగిందనుకో, అటువంటి గురువు కనుక దొరికి ఆయనే మీకు పరమాత్మ, ఆయనే మీకు నిజ గురువు. అటువంటి ఆయన దొరికితే ఆయనే మీకు పరమాత్మ వంటి వాడు, ఆయనే మీకు నిజ గురువు లాంటి వాడు. అలాంటి మహానుభావుడై ఉండాలి ఆయన కూడా. అటువంటి మహానుభావుడై ఉండాలి. ప్రతి భర్తకు భార్య, ప్రతి భార్యకు భర్త అనే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడినాయి. ఈ వివాహ తంత్రంతా ఎందుకు ఏర్పాటు చేయబడింది అంటే, ఆ ప్రతి భార్యకును వాళ్ళ భర్తే, మళ్ళా ఆ భర్తకు ఆ భార్య, ఆ ఇద్దరు శరీరాలుగా అంతకుముందు ఉన్నప్పటికీ, తర్వాత కూడా ఉన్నప్పటికీ వేరువేరుగా వారి స్థితి అంతా వేరువేరుగా ఉంటుంది. ఇక్కడ చెబుతున్నది ఏమిటంటే భావన, ఆ భావనలో మాత్రం వేరనేటువంటి ఆ మాట, అది రాకుండా ఆచరించగలిగినటువంటి స్థితి ఉండాలి. కాబట్టి ఈ ఏర్పాటంతా అందుకే చేయబడినాయి. అలాగే ప్రతి తల్లికి వారి యొక్క పుత్రులు కానీ పుత్రికలు కానీ, అలాగే ప్రతి తండ్రికి వారి పుత్రులు కానీ పుత్రికలు కానీ, అలా పరస్పరము ఈ పెద్దల సాంప్రదాయం ఇలా ఏర్పడింది. ఆ తల్లిదండ్రులు వాళ్ళ శరీరాల నుంచి వచ్చిన వాళ్ళే ఆ పిల్లలు, వాళ్ళ కొడుకులు కానీ బిడ్డలు కానీ ఎవరైనా సరే వాళ్ళు తమ రక్తం పంచుకొని పుట్టినవారు కాబట్టి అలాంటి వారు కూడా, వారికి కూడా అదే ధర్మం వర్తిస్తుంది. ఈ భార్యాభర్తలకు ఏ విధంగా తాము ఒక్కటే అనేటువంటి స్థితి ఉందో, వారిద్దరికీ కలిగిన పిల్లలు కూడా వేరుగా అనేటువంటి, ఒక్కోసారి వారి యొక్క ప్రవర్తన వల్ల వాళ్ళ పూర్వజన్మలో చేసినటువంటి కర్మల ఫలితంగా ఏర్పడినటువంటి వాసనాపూర్వకమైనవి ఏంటన్నా వచ్చి ఉంటే ఒక్కోసారి అట్లా కూడా విభేదాలు తీవ్రంగా జరిగిపోతూ ఉంటాయి. కానీ వాళ్ళ మనసులో, తల్లిదండ్రి మనసులో మాత్రం ఉండదు అట్లా. కాబట్టి వాళ్ళు తమ పిల్లలు అనేటువంటి దీంతో ఉంటారు. కాబట్టి ప్రతి వారికి పరస్పరం ఈ పెద్దల సాంప్రదాయం ఇలా ఏర్పడింది. ఆ పెద్దల సాంప్రదాయం అనేది ఇలా ఏర్పరిచారు. ఈ మధుర భక్తిని ఆశ్రయించి ఏర్పాటు చేయబడింది.
ఆ మధుర భక్తి ఏదైతే ఉన్నదో తాము వేరు కాదనేటువంటి, తాము ఒక్కటే అనేటువంటి తీవ్రమైనటువంటి భక్తి. పెద్దల సాంప్రదాయం నిజానికి మాట్లాడితే మధుర భక్తి తర్వాత పరాభక్తి. పరాభక్తి, ఈ మధుర భక్తి అనే దాని తర్వాత పరములకు సంబంధించిన భక్తి పరాభక్తి. నవవిధ భక్తి మార్గములలో ఆత్మ నివేదనని అందించాలి అంటే ఆత్మ నివేదనకు అర్హత మధుర భక్తి. ఈ నవవిధ 9 రకాలైనటువంటి భక్తి మార్గాలలో అన్నీ ఉన్నాయి. మామూలుగా విగ్రహానికి పోయి గుళ్ళో పూజించే దగ్గర నుంచి అర్చనల కాటి నుంచి అన్ని రకాలైనటువంటి భక్తులు, పాల సేవన కాటి నుంచి ప్రతి ఒక్కటి భక్తే. అయితే అన్నిట్లోనూ పైన ఉన్నది ఏది? ఆత్మ నివేదన అందించాలి. ఆత్మ నివేదనకు అర్హత ఏంటంటే మధుర భక్తి. అటువంటి మధుర భక్తి కలిగి తాను వేరు అనేటువంటి భావన లేకుండా ఎవరైతే మధుర భక్తితో ఉన్నారో వాళ్ళు తన ఆత్మ నివేదనను, తనలో ఉన్నటువంటి ఏది గుర్తెరిగే చైతన్యం ఉందో దాన్ని నివేదించగలిగితే అది పోయిన తర్వాత తాను లేడు, తాను పరములో ఉన్నటువంటి లీనమయ్యాడు, పరమాత్మలో లీనమయ్యాడు అని అంటూ ఉంటారు. ఇంకా ఆయన ముక్తి పొందాడయ్యా, పరమాత్మలో లీనమయ్యాడంటే అక్కడ ఉన్నది ఒక పరమే, ఆ పరంలో కలిసిపోయాడు. ఇంకా తన ఆత్మ లేదు, తన ఆత్మను నివేదించాడు. ఈ శరీరాన్ని నివేదించేది ఉండదు. శరీరం ఇట్లే ఇతర అన్ని జీవుల్లాగే స్థూల శరీరమేమో తనకు తానుగా అది వయసు అయిపోయే కొద్దీ కృంగి కృషించి పోతుంది. తనలో ఉన్నటువంటిది ఏదైతే గుర్తెరిగే చైతన్యం అనే ప్రాణం ఉందో, ఆత్మగా ఉందో, ఆ ఆత్మను నివేదించినటువంటిది పరాభక్తి. ఆ పరాభక్తి స్థితి యందు ఉన్నటువంటి జ్ఞాన నిష్ట మధుర భక్తి చేతనే ఏర్పడుతుంది. అలాంటి సాన్నిధ్యాన్ని ఎవరి వద్ద అయితే అనుభవిస్తారో, ఎవరి వద్ద అయితే అటువంటి సాన్నిధ్యం ఏర్పడుతుందో, గురువు దగ్గర, ఏ గురువు దగ్గర, ఏ జ్ఞాని దగ్గర, ఏ పెద్దల దగ్గర తనకు ఏర్పడుతుందో అటువంటి సాన్నిధ్యమైనటువంటి మధురమైనటువంటి భక్తి, అట్లాంటి సాన్నిధ్యాన్ని ఎవరి వద్దనైతే అనుభవిస్తారో, తాను వేరు అనేటువంటి భావన లేకుండా ఎట్లయితే భార్యాభర్తలు ఇద్దరు ఒక్కటిగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నారో అట్లా భావపరంగా, మనసు పరంగా ఇద్దరుగా లేకుండా ఎవరైతే అటువంటి సాన్నిధ్యాన్ని అనుభవిస్తారో చిన్మయమై తన్మయం అవుతుంది. అది చిత్తంలో ఏమవుతుందంటే తన్మయత్వం చెంది మధుర భక్తి అని నిరూపించుకుంటుంది. పెద్దల సాంప్రదాయం అచల సిద్ధాంతంలో ఈ మన్మయము, చిన్మయము, తన్మయము అనేటువంటిది వాడబడుతుంది. ఈ సిద్ధాంతంలో ఈ విధంగా మనస్సుమయము, మనసంతా మన్మయం అంటే మనసంతా అదే అయి ఉండడం, చిన్మయము చిత్తంలో మొత్తం అదే అయి ఉండడం, తన్మయం అంటే దానితో ఆ భక్తితో తాదాత్మ్యం చెందినటువంటి తన్మయత్వ స్థితి. ఆ తన్మయత్వ స్థితి ఏది? తన్మయత్వం అనేది తాదాత్మ్యత అనే దాని నుంచి ఏర్పడింది. అంతకుముందు ఏ తాదాత్మ్యం? శరీరం అనే తాదాత్మ్యతలో ఉన్నాడు. తాను ఆత్మ నివేదన చేసిన తర్వాత తానే ఆ గురువులో ఉన్న చైతన్యంగా ఉన్నటువంటిది, తనలో ఉన్నటువంటిది ఒక్కటిగా ఉన్నటువంటి స్థితిలోకి తాదాత్మ్యం చెందాడంటే తన్మయం చెందాడు అనేటువంటిది వాదపడుతుంది. మన్మయమంతానేమో జీవభావం, పిండాండం, చిన్మయమంతానేమో బ్రహ్మాండం, బ్రహ్మాండమంతా నేనే అనేది. ఆ మన్మయంగా ఉన్నప్పుడు, జీవభావంలో ఉన్నప్పుడేమో శరీర సేవలు చేశాడు. గురువుగారు అటువంటి వారు దొరికితే వారికి ఆయనకు చేసినటువంటి శరీర సేవలు చేశాడు. తర్వాత బ్రహ్మాండమైనటువంటి స్థితిలో ఏమో తాను మనస్సును అర్పించినటువంటి స్థితి వాడై బ్రహ్మాండంగా ఉన్నటువంటి దానిని భావన చెంది తానే ఆ చైతన్యంగా అయ్యాడు. తన్మయమేమో త్వం వద్ద రహితమైనటువంటి తత్, తాను బ్రహ్మము అనేటువంటి స్థితిలో నుంచి తన్మయం చెందినటువంటి స్థితిలో ఆ త్వం పదరహితమైనటువంటి తానే ఆ త్వమ్మును, త్వం అంటే ఏది సృష్టికి కారణమైనటువంటిది మొదట సంకల్పించిందో, అవ్యక్తం నుంచి వ్యక్తమై బ్రహ్మాండాన్నంతటిని కల్పించిందో అది, దానిని త్వం అనే పదంతో వాడారు. అది ఏదైతే ఉన్నదో దానికి అప్పుడు బ్రహ్మం అనే పేరు కూడా లేదు. బ్రహ్మం అనేది మళ్ళీ తర్వాత పుట్టిన ఎరుకే తయారు చేసింది. దీనికి బ్రహ్మము, ఇది విష్ణువు, ఇది కృష్ణుడు, ఇది ఇంకోటి, ఇది ఇంకోటి అని. కాబట్టి దానికి అది కూడా లేదు. కాబట్టి త్వం అనే పదం వాడారప్పుడు త్వం పదరహితమైనటువంటి తత్పదము. తత్ అంటే నేను,
నేను ఏ విధంగా అయినా నేను లేను, తత్ అనేది లేదు. ఆ నేనే ఆ తొమ్ము ఏదైతే ఈ సృష్టికి కారణమైన చైతన్యం ఉందో అది నేనేను అనేటువంటి తత్పదము పొందినటువంటి వాడు. అట్టి తత్పదమునందు అసిపదం, ఈ అసిపదమునందు ఏమైందంటే ఐక్యత అనేది ఉంది. నాహం అంటే నేను లేను, నాహం అంటే హం అంటే నేను, నా అంటే నేను లేను అని. నాహం ఇలాంటి నడకను నేర్పించేటటువంటి శరణాగతి కావాలి. అటువంటి శరణాగతి కావాలి. ఎటువంటి శరణాగతి అంటే ఈ విధంగా తానే ఆ తత్తు తానేనని తెలుసుకొని దానిలో లీనమై ఆ లీనమైనటువంటి ఐక్యత పొందిన తర్వాత నాహం నేనే లేను అనేటువంటి నడకను నేర్పించే శరణాగతి, అటువంటి గురువు దొరికి అటువంటి శరణాగతి కావాలి. కాబట్టి గురువర పరిపూర్ణమ్మన ఎరుకన ఇవి రెండి ఎట్టివో ఎరుకోద్భవం ఎందుకు, ఎరుక జనచోటు అయ్యేది, ఎరుకను నేను ఎట్లు విడిచేది ఎరిగించమని అడిగినటువంటి దాన్ని రేపు చెప్పుకుందాము. ఆ కింద అక్కడి నుంచి కిందికి సమయం సరిపోతుంది మంగళం చెప్పేయాలకు. మళ్ళీ ఇంకో దాంట్లోకి ఎంటర్ కావాలి కాబట్టి తరగతిలోకి మంగళం చెప్పండి అన్న. నాకు ఒక సంశయం ఉంది, ఆ సంశయం తీర్చట్లా. ఆ, కుర్చీ అంటే కన్ను అని చెప్పింది, కన్నా ఉదరమా? చూడాలన్నా మామూలుగా అయితే కుక్షి అంటే భూమి బావ, అక్షి అంటే కన్ను. కుర్చీ అంటే ఉదరం పొట్ట. తన ఉదరంలో సర్వాన్ని బ్రహ్మాండం అంతటి పెట్టుకున్నాడనే. ఆడ మధ్యలో నేనేమనుకున్నానంటే టక్కున తన కంటిలో మొత్తం సర్వస్వము అందులో నుంచి ఉత్పన్నం అవుతోంది కదా, అందులో నుంచి లీనం అవుతోంది కదా, అక్కడ చూపు దృష్టి కలిగినది అని అనుకున్నా. అయితే మధ్యలో అవాంతరం చేసేది బాగుండదని ఊరికే అయిపోతుంది. సరేలే, జై గురు. సరే, రికార్డింగ్ లో ఉంది, మళ్ళీ చూస్తాం దాంట్లో. ఆ రెండింటికి చూస్తాంలే నిఘంటువులు. సరే, మంగళం చెప్పండి. మంగళం చెప్పునా? ఇంకా టైం కాలేదని ఎడింగ్ ఉంటాడేమో. మ్యూట్ తీసుకోకుండా చెప్తాన్నాడు. తీసుకోకుండా చెప్తాను. నాకు అర్థమైంది. స్థిరమగు మీ పదవిని సుస్థిరముగ సంస్థాపనంబు చేసి జనులకు పరిపూర్ణ బోధ ప్రకటపరచిన మరి శివరామార్యులకు మంగళమనారే. ఆర్యులకిప్పుడు మంగళమనారే. పొంగుచు సిద్ధాంత పూర్ణులయ్యరు కాను భంగపరచిన గురు పారంపర్యులకు మంగళమనారే. తత్పీఠమునకు మంగళమనారే. నిరతము జగములు మీరియు మరుపును ఎరుకయును లేక మాయయు లేక పరిపూర్ణులైనట్టి గురునకు మరి విశ్రాంతి జంద మంగళమనారే. నిత్యము శుభ మంగళమనారే. అంగాలింగములకు అతీత మగు మాయా సంగారహిత గురు సభకు అధ్యక్షులకు మంగళమనారే. నిత్యము శుభ మంగళమనారే. మరియును పీఠస్థులకును పరమతత్వ విచారులకును నిరతము వేదాంత సభలో నిలకడైన సాధుజనులకు హారతిదిగో మంగళ హారతిదిగో. సద్గురుమూర్తుల హారతిదిగో మంగళ హారతిదిగో. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కో జై.
శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజు కో జై. శ్రీ వివేకానంద బండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజు కో జై. గురు పరంపరముకో జై. గురు భక్త మండలికి జై. జై గురు.